జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో తప్పు ఒప్పుకోకుండా రాజకీయ వితండవాదం చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని లక్ష్మణ్ కితాబిచ్చారు. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యొక్క పాపాలు, వారి యొక్క అవినీతిని, కక్ష సాధింపు చర్యలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందో దాన్ని సరిదిద్దుతూ ఈ అభివృద్ధిని గాడిలో పెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్గా వికసిత్ భారత్లో భాగస్వామ్యం చేసడానికి ప్రజల సహకారంతో ముందుకు పోతున్న సందర్భంలో చేసిన తప్పును ఒప్పుకోకుండా, చేసిన తప్పుకు క్షమాపణ కోరుకోకుండా మరి ఆ పవిత్రమైనటువంటి ఇవాళ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆ తిరుపతిలో ఆ కల్తీ నెయ్యి విషయంలో ఏ రకంగా ఈరోజు తప్పును గ్రహించి క్షమాపణ కోరే బదులుగా రాజకీయపరమైన ఎదురుదాడికి పూనుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు.